వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా గత 2-3 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుందనే చెప్పాలి. ధనుష్ రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజు మాట్లాడుతూ ఎవరు ఊహించిన ఒక అప్డేట్ అయితే ఇచ్చేశారు. ఇక క్రిస్మస్ కి మనందరం కూడా కలుసుకుందాము అంటూ గేమ్ చేంజర్ గురించి అప్డేట్ అయితే ఇచ్చారు. అంటే ఈ ఏడాది చివరిలో గేమ్ చేంజర్ థియేటర్స్ లోకి రానుంది అని దిల్ రాజు ఫిక్స్ చేశారు. అదే డిసెంబర్లో పుష్ప 2 కూడా రానుంది. ప్రారంభంలో పుష్ప వస్తే ఎండింగ్ లో గేమ్ చేంజర్ రానుందన్నమాట. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో పుష్ప 2 వర్సెస్ గేమ్ చేంజర్ అన్నట్టుగా చర్చలు, ఫ్యాన్ వార్లు గట్టిగా నడుస్తున్నాయి. ఇక ఈ రెండు చిత్రాలు హిట్ అయితే పర్లేదు, కానీ రెండిటిలో ఏది తేడా కొట్టినా కూడా ఫ్యాన్ వార్ మరో స్థాయికి వెళ్ళాలనే ఉంది. ఇక మెగా వర్సెస్ అల్లు అనేలాగా ఫ్యాన్ వార్ ఉంటుంది. ఇప్పటికే ట్విట్టర్ లో రామ్ చరణ్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ బూతులతో రెచ్చిపోతున్నారనే చెప్పాలి. ఇక ఈ ఫ్యాన్ వార్ ఇలా జరుగుతూ ఉంటే తమనిచ్చిన అప్డేట్లు మరింతగా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు. ఇక గేమ్ చేంజర్ సినిమాలో 7 సాంగ్లు ఉంటాయని కూడా చెప్పేశారు. ఆల్రెడీ జరగండి పాటను విడుదల చేశామని, లీక్ అయిన ఆ జరగండి పాటను రిలీజ్ చేశామని అన్నారు. ఇగో ఇంకో పాట లీక్ కాకముందే రిలీజ్ చేయాలని కూడా అనుకుంటున్నామని నవ్వుతూ చెప్పేశారు ఆయన. ఆగస్టు చివరి నుంచి అప్డేట్లు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్టుగానే చెప్పుకొచ్చారు. ఇక ఏ పాటను రిలీజ్ చేయాలన్నది ఇంకా డిసైడ్ కాలేదట. ఆగస్టు చివరి నుంచి అప్డేట్లు మాత్రం ఉంటాయని చెప్పేశారు. రామ్ చరణ్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను మొత్తం కూడా పూర్తి చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు శంకర్ మిగిలిన షూట్ ని పూర్తి చేస్తున్నారట. ఇక ఈ నెల చివరి వరకు ఆ షూట్ కూడా పూర్తి కానుందని సమాచారం అయితే ఉంది. ఇక ఈ చిత్రంలో యశ్ సూర్య, సముద్రకని, కియారా అద్వానీ, అంజలి వంటి వారితో చాలా మంది నటిస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.